ఎన్డీఏ ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో మన విజయనగరం నియోజకవర్గం పరిధిలో అనేక అభివృద్ధి, సంక్షేమ మరియు ప్రజా ఉపయోగ కార్యక్రమాలను గౌరవ శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు గారి నాయకత్వంలో నిర్వహించడం జరిగింది. విజయనగరం నియోజకవర్గంలో విజయనగర ప్రజలకు నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ అందించడానికి వేణుగోపాలపురం వద్ద సుమారు 200 కోట్ల రూపాయలతో 220, 132, 33 kV సామర్థ్యం గల నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ పనులు 2027 వేసవి నాటికి పూర్తి చేయడం జరుగుతోంది. సోనియా నగర్ వద్ద నూతనంగా నిర్మించిన 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. ప్రశాంత్ నగర్ లో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణంలో ఉంది. వీటి నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఉడా కాలనీ, తోటపాలెం మరియు బుచ్చెన్న కోనేరు వద్ద గల విద్యుత్ సబ్ స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచడానికి 3.27 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. 2.4 కోట్లతో 8 నూతన 11 kV ఫీడర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సోనియా నగర్, తోటపాలెం, అయ్యన్నపేట, పూల్బాగ్ మరియు దాసనపేట ప్రాంతాలలో ఈ 11 kV ఫీడర్లు ఏర్పాటు చేశారు. వీటి అగ్రహార నుంచి దాసనపేటకు 2.2 కోట్ల రూపాయలతో 33 kV HT విద్యుత్ లైన్ ప్రారంభించారు. నియోజకవర్గ పరిధిలోని నూతన 100 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి 5.4 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మరో 33 నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు 2.36 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా 2000కు పైగా సోలార్ రూఫ్ టాప్స్ కు సబ్సిడీ అందించడం జరిగింది.